ఐన్స్టీన్ గారు తనకు కనుగొన్నటువంటి E=mc² సూత్రాన్ని అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లకి చెప్పడం ప్రయత్నం చేశారు. అతనితో పాటు వస్తున్నటువంటి కారు డ్రైవర్ కూడా ఆ థీసిస్ని వినటం జరుగుతూ ఉండేది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ థీసిస్ పూర్తిగా ఐన్స్టీన్ యొక్క కారు డ్రైవర్కి కంఠస్థ వచ్చేసింది. దాంతో కారు డ్రైవరు, సార్ మీరు ప్రతిసారి మీరే చెప్తున్నారు కదా, అదంతా నాకు పూర్తిగా కంఠస్థ వచ్చేసింది, ఈసారి నేను చెప్తాను ఆ సిద్ధాంతాన్ని అన్నాడు. దాంతో ఒకంత ఐన్స్టీన్ ఆశ్చర్యపోయినా తర్వాత ఓకే, సో నీకు బోధనలో ఉన్నటువంటి కష్టాలు తెలియజేయాలి ప్రాక్టికల్గా అనుకొని ఓకే నువ్వే చెప్పు అన్నాడు. ఐన్స్టీన్ గారు ప్రొఫెసర్లో ఉన్న వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నటువంటి డ్రెస్, ఆహార్యం, అలాగే ఈ కారు డ్రైవర్ యొక్క డ్రెస్ అనేటువంటి రెండు డిఫరెంట్గా ఉంటాయనేటువంటి విషయం మీకు తెలుసు. ఇద్దరు డ్రెస్సులు చేంజ్ చేశారు. ఇక్కడ ఐన్స్టీన్ గారు అంటే ఎవరో చాలామందికి తెలియదు. ఐన్స్టీన్ గురించి తెలుసు, కానీ ఐన్స్టీన్ ఎలా ఉంటారు అనేటువంటిది చాలామందికి తెలియదు. కాబట్టి వచ్చినటువంటి ఆహుతులంతా వచ్చిన ఆయన ఐన్స్టీనే అనుకున్నారు. కానీ వచ్చిన ఆయన ఐన్స్టీన్ యొక్క కారు డ్రైవర్. ఆయన ఈ సిద్ధాంతాన్ని మొత్తాన్ని కంఠస్థ పెట్టడం వల్ల ఎంతో గొప్పగా సిద్ధాంతాన్ని వ్యక్తపరిచాడు. అయితే సిద్ధాంతాన్ని ప్రదర్శన తర్వాత జరిగే కార్యక్రమాలు కార్ డ్రైవర్కి తెలియదు. వెంటనే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారో ఆ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి వచ్చి ఈరోజు ఐన్స్టీన్ గారు E=mc² సూత్రాన్ని చాలా అద్భుతంగా మనకు వివరణ ఇచ్చారు. సో ఈ సిద్ధాంతం పైన మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని ఆయన క్లారిఫై చేస్తారు, మీ క్వశ్చన్స్ని ఒకరి తర్వాత ఒకరు అడగండి అంటూ చెప్పారు. దీంతో కార్ డ్రైవర్ ఒక్కసారిగా ఆశ్చర్యం పొందాడు. ఎందుకంటే ఆయనకు కనీసం E=mc² ఒక్కొక్క పదం యొక్క అర్థం కూడా పూర్తిగా తెలియదు. కేవలం ప్రతిరోజు ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాన్ని కంఠస్థ పెట్టి కేవలం మెకానికల్గా చెప్పడం మాత్రమే తెలుసు, కానీ దాని యొక్క వివరణ, దాని అర్థం తెలియదు. ఇంతలో కార్ డ్రైవర్ ఎంతో సమస్ఫూర్తితో నాకు చాలా పని ఉంది, ఈ సిద్ధాంతం పైన వచ్చే డౌట్స్ నాకు చెప్పే టైం లేదు, కాబట్టి దయచేసి నా కార్ డ్రైవర్ ఆ సిద్ధాంతం యొక్క పై వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తారని చెప్పి కారు డ్రైవర్ వేషంలో ఉన్నటువంటి ఐన్స్టీన్కి చెప్పి సింపుల్గా అతను తప్పించుకున్నాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే బోధన అనేటువంటిది చాలా సులభమైనటువంటి ప్రక్రియ అనుకోవటం తప్పు. దానికి చాలా నైపుణ్యం కావాలి, లాజికల్ రీజనింగ్ కావాలి, షార్ప్ థింకింగ్ కావాలి, స్పాంటేనియస్ రెస్పాన్స్ కావాలి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావాలి, అలాగే ఓ చక్కటి బోధనా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక కావాలి. ఇవన్నీ సమకూరినప్పుడే మనం ఎలా అయితే సమతుల్య ఆహారం అంటామో సమతుల్యమైనటువంటి బోధన కావాలి అంటే ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి. ఆ సమతుల్యమైనటువంటి బోధన, పరిపుష్టమైనటువంటి బోధనా పద్ధతులను ఉపయోగించడం వల్ల బోధనకు ఒక నిజమైనటువంటి రూపం వస్తుంది. తద్వారా విద్యార్థులు ఆ అంశాలని ఎటువంటి డౌట్స్ లేకుండా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మనం ఈ బోధనా పద్ధతుల యొక్క విశిష్టతని మీరు అర్థం చేసుకుని ఉంటారు. బోధనకు అంత వైశిష్టమైనటువంటిది ఉంది. మొదటిగా మనం తీసుకుంటే బోధనా పద్ధతుల్లో మొట్టమొదటి పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి, దీన్ని ఇంగ్లీష్లో లెక్చర్ మెథడ్ అంటారు. ఉపన్యాస పద్ధతి ఇంగ్లీష్లో అయితే సింపుల్గా లెక్చర్ మెథడ్ అంటారు. మీరు ఈ మెథడ్ని పూర్తిగా విని ఉంటారు. సుమారు 90% మంది ఉపాధ్యాయులు ఈ లెక్చర్ మెథడ్నే వాడుతూ ఉంటారు. దానికి గల కారణం వాళ్ళకి నిర్దేశించినటువంటి సమయంలో పూర్తి సిలబస్ని కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఉపన్యాస పద్ధతిని ఎన్నుకుంటారు. కానీ ఈ ఉపన్యాస పద్ధతి కొన్ని అడ్వాంటేజెస్ని, కొన్ని డిసడ్వాంటేజెస్ని కలిగి ఉంది. ఉపన్యాస పద్ధతి కేవలము ఉన్నత స్థాయి విద్యాభ్యాసానికే ఉపయోగపడుతుంది. ప్రైమరీ లెవెల్లో కానీ, అప్పర్ ప్రైమరీ లెవెల్లో కానీ, సెకండరీ లెవెల్లో కానీ ఉపన్యాస పద్ధతి అనేటువంటిది అవలంబించరాదు. దీనికి గల కారణం ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడే కేంద్రీకృతమై ఉంటాడు. టీచర్ సెంట్రిక్ మెథడ్ ఇది. ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం పాఠాన్ని బోధిస్తూ ఉంటాడు, విద్యార్థులు ఆ పాఠాన్ని వింటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు చాలా ప్యాసివ్గా ఉంటాడు,
ఉపాధ్యాయుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తున్నప్పుడు విద్యార్థులు పాఠము విన్నట్లుగా నటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉపన్యాస పద్ధతి వల్ల లాభం కంటే అనర్థమే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. దీనిలో మనకు అడిగే ప్రశ్నలకి ముఖ్యంగా ఏమడుతాడు, ఉపన్యాస పద్ధతి యొక్క ఒక ఉపయోగం ఏంటి అని అడుగుతాడు. ఈ క్రింది వాటిలో ఉపన్యాస పద్ధతి వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం, అందులో ఒక ఆప్షన్ మీరు ఎంచుకోవాల్సిన, ఒకవేళ ఆప్షన్ ఇస్తే ఆప్షన్ ఏంటి అంటే సిలబస్ని త్వరగా పూర్తి చేయవచ్చు. టు కంప్లీట్ ద సిలబస్ యాజ్ పర్ షెడ్యూల్. ఈ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉపన్యాస పద్ధతి డాష్ పద్ధతి అంటాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, టీచర్ సెంట్రిక్ మెథడ్ అంటారు. ఈ ప్రశ్న కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుల్లో ఉపయోగించేటటువంటి ఈ ఉపన్యాస పద్ధతిని ఏ తరగతుల్లో ఉపయోగించవచ్చు అంటే ఉన్నత స్థాయి తరగతుల్లో ఉపయోగించవచ్చు. ఏ తరగతుల్లో ఉపయోగించరాదు అంటే ప్రాథమిక స్థాయి, అలాగే సెకండరీ స్థాయిలో ఉపయోగించరాదు. ఇవి వీటిపైన వచ్చేటటువంటి క్వశ్చన్స్. మనకు ఇందులో చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలు ఏంటి అంటే, మనం జనరల్గా ఈ ఉపన్యాస పద్ధతిని ఇంటర్మీడియట్ నుండి ప్రారంభిస్తాం. డిగ్రీ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉపన్యాస పద్ధతి అనేటువంటి చేస్తారు. సిలబస్ని త్వరగా కంప్లీట్ చేయడం అనుకోండి. కొన్ని సందర్భాల్లో పాఠ్యాంశం చాలా సులభంగా ఉంటుంది, అందులో థియరిటికల్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటే అప్పుడు ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. కానీ మ్యాక్సిమం ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతిని ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో ఉపయోగించరాదు. ఇది మొదటి పద్ధతి. ఇందులో అడిగే ప్రశ్నలు మరోసారి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఉపన్యాస పద్ధతి డాష్ పద్ధతి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఇందులో టీచర్ యాక్టివ్గా ఉంటాడు, స్టూడెంట్ ప్యాసివ్గా ఉంటాడు. ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి సిస్టంలో ఈ ఉపన్యాస పద్ధతి అనేటువంటిది అవలంబనీయం కాదు, ఆవశ్యం కాదు. ఎందుచేత ఇది కేవలం సిలబస్ని పూర్తి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దీనికి ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కూడా కాదు. పూర్వకాలం ఈ ఉపన్యాస పద్ధతిని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అప్పుడు ఈ స్కూల్స్ కానీ ఈ కాలేజెస్ కానీ లేకున్నా గురుకుల ఆశ్రమాలు ఉండేటప్పుడు విద్యార్థులు గురువుల దగ్గర పోయి విద్య నేర్చుకుంటునేవారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క శాస్త్రంలో దిట్ట అయి ఉంటాడు. ఒకతను వైద్యశాస్త్రంలో దిట్ట అయి ఉండొచ్చు, ఇంకో శాస్త్రం ఖగోళ శాస్త్రంలో, మరొకతను వేదాల్లో, ఇలా వేరు వేరు శాస్త్రాల్లో వేరు వేరు నిష్ణాతులు ఉండి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాలని గురువు దగ్గర నేర్చుకునేటట్టు ఉంటుంది. అక్కడ గురువు మాత్రం చెప్తూ ఉంటాడు, విద్యార్థులు వాటిని వల్లె వేస్తూ ఉంటారు. కాబట్టి పూర్వకాలంలో ఈ ఉపన్యాస పద్ధతిని అవలంబించారు వస్తున్నారు, కానీ ప్రస్తుత పద్ధతుల్లో ఉపన్యాస పద్ధతిని ఉపయోగించడం లేదు. సెకండరీ స్థాయి దాటిన తర్వాత ఉపన్యాస పద్ధతిని మనం వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మరొక పద్ధతి చూద్దాం. దీన్ని ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి అంటారు. ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి. ఈ ఉపన్యాస ప్రదర్శనా పద్ధతిని ఇంగ్లీష్లో లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. ఈ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అనగానే మీకు ఒక విషయం స్ఫురణకు వస్తుంది. ఇందులో కూడా లెక్చర్ మెథడ్ అనేటువంటిది దాగి ఉంది. కరెక్ట్? ఓకే. ఇందులో డిమాన్స్ట్రేషన్ అనే పదం ఉంది, అంటే ప్రదర్శన. ఏమి ప్రదర్శన చేస్తారు అంటే, ఈ పాఠ్యాంశాన్ని బోధించటానికి ఏ బోధనోపకరణాలు అవసరమవుతాయో, ఏ కృత్యాలు అవసరమవుతాయో వాటిని ఉపాధ్యాయుడు విద్యార్థుల సహాయంతో ప్రదర్శన చేస్తాడు. అందుచేత దీన్ని ప్రదర్శనా పద్ధతి అంటారు. ఇందులో ఉపాధ్యాయుడు ఆ అంశాన్ని గురించి వ్యక్తీకరిస్తాడు లేదా వివరిస్తాడు, కాబట్టి దీన్ని ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి అంటారు. ఈ ఉపన్యాస ప్రదర్శనా పద్ధతిలో ఉపాధ్యాయుడు కొన్ని సందర్భాల్లో చార్టులను ఉపయోగిస్తాడు, కొన్ని సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పీపీటీస్ని ఉపయోగిస్తాడు, కొన్ని సందర్భాల్లో మనకు పెయింట్ 3D అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని మనం కేఎన్ ప్రొజెక్ట్స్ని ఇప్పుడు వాడుతున్నాం కదా, ఆ కేఎన్ ప్రొజెక్ట్స్లో మనకు పెయింట్ 3D అనేటువంటిది ఉంటుంది. తద్వారా 3 డైమెన్షన్ ఫిగర్స్ అంటే త్రిమితీయ
లేదా త్రిమితీయ జ్యామితీయ ఆకృతులని అంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్ని రిప్రజెంట్ చేయడానికి దానికి పై నుండి క్రింద నుండి పక్క నుండి అన్ని వైపుల నుండి మనం పరిశీలిస్తే దాని ఆకృతి ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పడానికి ఉపన్యాస పద్ధతి అనేటువంటిది సహకరించదు. అటువంటి సందర్భాల్లో ఆయన మనకు ఈ ప్రదర్శన ద్వారా అన్ని రకాలైనటువంటి యాంగిల్స్లో ఆ త్రిమితీయ ఆకృతి ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇలా మనకు ఈ ప్రదర్శన చేస్తారు. కొన్ని సందర్భాల్లో కృత్యాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని చెప్పటానికి సుమారు 4 కృత్యాలు మనం అక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒకటి 3 కోణాలకి వివిధ రంగులు గీసి ఆ రంగుల ప్రకారం కట్ చేసి ఒక సరళ రేఖపై పడితే ఆ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇది ఉపన్యాస పద్ధతిలో చెప్పటం సాధ్యం కాదు. అప్పుడు టీచరు దాన్ని ప్రదర్శించాలి లేదా ప్రదర్శింప చేయాలి. అంటే తాను చేయాలి లేదా విద్యార్థుల చేత చేయించాలి. ఇలా చేస్తే దాన్ని ప్రదర్శన పద్ధతి అంటారు. ఇందులో ఉపాధ్యాయుడు పార్టిసిపేట్ చేస్తాడు, విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థులు కూడా యాక్టివ్గా ఉంటారు. సో మనకు ఒక కంప్లీట్ కొలాబరేటివ్ లెర్నింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది చాలా ఉపయుక్తదాయకమైనటువంటిది అని మనం చెప్పచ్చు. ఓకే, సో ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని అన్ని మ్యాథమెటిక్స్లో అన్ని చాప్టర్లకి చెప్పడానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కొన్నిటిని ప్రదర్శింప చేయలేము, కొన్ని అంశాలు కొన్నిటికి ఖచ్చితంగా ప్రదర్శన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్, ఇప్పుడు స్టాటిస్టిక్స్ చాప్టర్ తీసుకున్నారనుకోండి, ఆరోహణ సంచిత వక్రాలు అవరోహణ సంచిత వక్రాలు మనం గీయాలనుకోండి, ఖచ్చితంగా మనకు గ్రాఫ్ కావాలి. అలాగే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణాన్ని కానీ ఒక బహుపదిని కానీ లేదా అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని కానీ వీటిని మనం రేఖాచిత్రాల్లో సూచించాలనుకోండి, గ్రాఫ్ షీట్స్ అనేటువంటివి అవసరమవుతాయి. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా గ్రాఫ్ షీట్ని లేదా గ్రాఫ్ మ్యాప్ని ఇంకా ఇప్పుడు కేఎన్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి గ్రాఫ్ షీట్ని కూడా ఉపాధ్యాయుడు ఉపయోగించి తద్వారా తను ప్రదర్శింప చేయొచ్చు. వీటన్నిటిని ఇలా మనం కేఎన్ ప్రాజెక్టర్ని కానీ గ్రాఫ్ షీట్స్ని కానీ లేక వివిధ యాక్టివిటీస్ని కానీ చార్ట్స్ని కానీ సాఫ్ట్వేర్స్ని కానీ ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. జియోజీబ్రా అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంది, ఫ్లాష్ ప్లేయర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంది. ఇలా వేరు మనకు సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగించి కూడా డిజిటల్ క్లాస్లో కూడా ఉపాధ్యాయుడు తన ప్రదర్శనని చేయవచ్చు. వీటన్నిటినీ మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఇది కొంత శాస్త్రీయమైనటువంటి పద్ధతి అని కూడా చెప్పవచ్చు. దీన్ని మనం ఈ క్రింది వాటిలో ఏది శాస్త్రీయ పద్ధతి కాదు అనేటంటే ఉపన్యాస పద్ధతిని శాస్త్రీయ పద్ధతి కాదు అనేటువంటి చెప్పచ్చు. అలాగే మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని చెప్పడానికి ఇందులో ఉపాధ్యాయుడు ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరూ కలిసి పాల్గొంటారు అనేటువంటిది అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరూ కలిసి పాల్గొంటారు అనేటువంటి చెప్పచ్చు. ఇలా మీరు ఏ సందర్భంలో ఏ పద్ధతి వాడుతున్నారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోగలిగితే దాన్ని క్వశ్చన్స్ని మీరు గీయటానికి ఉపయోగపడుతుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం వేరొక పద్ధతిని చూద్దాం. ఈ ఉపన్యాస పద్ధతి అయిన తర్వాత మనకు వచ్చినటువంటిది ఇండక్షన్ మెథడ్, ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి, ఈ ఆగమన పద్ధతి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆఫ్కోర్స్ ప్రతిది కూడా ఇంపార్టెంటే. మనం ఏ సందర్భంలో వాడాలి అనేటువంటి మనకు సముచితమైనటువంటి జ్ఞానం ఉంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ బోధన అనేటువంటి సులభతరం అవుతుంది. ఈ ఆగమన పద్ధతిలో మనకు సుమారు 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఆగమన పద్ధతులనే మనం సాల్వ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. మీకు తెలుసు, మనం గణితం అనేటువంటిది తార్కిక ఆలోచన, ప్యాటర్న్స్, క్రమాలు అనే రెండిటిపైన నిలబడి నిర్మించబడినటువంటిది. చాలా సంఖ్యాశాస్త్రంలో కానీ లేకపోతే క్షేత్రమితిలో కానీ సాంఖ్యక శాస్త్రంలో కానీ మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఏ గణిత శాఖను తీసుకున్నా అవి ప్యాటర్న్స్ పైన, క్రమాల పైన ఆధారపడి ఉన్నాయి. సో ఈ క్రమాలను జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఒక సాధారణీకరణటువంటి క్రమాన్ని మనం చేయవచ్చు. ఒక ఉదాహరణకు సరి సంఖ్య తీసుకుందాం. సరి సంఖ్యలు అంటే 2 చే భాగింపబడినటువంటి సంఖ్యలన్నింటినీ కూడా సరి సంఖ్యలు అంటారని తెలుసు. సో 2 2 1లు, 4 2 2, 6 2 3, 8 2 4లు అంటే మనం దాన్ని సింపుల్గా 2n అని చెప్పచ్చు. 2n అనేటువంటిది మనం ఒక
సర్వ సమీకరణము. దేనికి? మనకు ఈవెన్ నెంబర్కి ఒక సర్వ సమీకరణము అని చెప్పచ్చు కదా, సాధారణ రూపము అని చెప్పచ్చు. ఇక్కడ మనం ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసాం. అలాగే మనం ఈ శ్రేణుల్లో కూడా అనేక ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పదం సాంకేతిక మన శ్రేణిలో తీసుకుంటే 2 + 3 - 1, ఓకే, 3 - 1 × 2, 2 + 4 - 1 × 2, 2 + 5 - 1 × 2, 2 + 6 - 1 × 2 అని ఒక ఆర్డర్ మనకు వచ్చింది అనుకోండి. అక్కడ మనం చివరికి 2 + n - 1 × 2 అని చెప్పచ్చు. అంటే దీన్ని సాధారణీకరణము అనేటువంటి అంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. మనకు ఇందులో కాన్సెప్ట్లో మనకు సాంఖ్యక శాస్త్రంలో కానీ సంఖ్యాశాస్త్రంలో, ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలో వస్తే మనకు పరిపూర్ణ సంఖ్య అనేటువంటిది ఉంటుంది. పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఇప్పుడు 6 అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, దాని ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. 1 + 2 + 3 + 6 అంటే 12. 6 నాకు రెట్టింపు అవుతుంది. అలాగే 28 తీసుకున్నారనుకోండి, 1, 2, 4, 7, 14, 28. వీటన్నిటినీ కూడారనుకోండి మీకు 56 వస్తుంది. అంటే 28కు రెట్టింపు ఉంటుంది. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యనకు రెట్టింపు అయింది అనుకోండి, ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. ఈ పరిపూర్ణ సంఖ్యని 2k × 2k - 1, 2k - 1 × 2k - 1, where k is greater than or equal to 2. ఇది సాధారణీకరణం చేయనటువంటి పరిపూర్ణ సంఖ్య. అంటే మనము క్రమాలని అనుసరించి దాని సాధారణీకరణం చేస్తున్నాం. వీటిని ఉపయోగించేది ఇండక్షన్ మెథడ్ అనేటువంటిది చేస్తూ ఉంటుంటుంది. దీన్ని మొట్టమొదటిగా ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పెస్టాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, మోస్ట్లీ తరచుగా వచ్చేటటువంటి క్వశ్చన్ కూడా. ఈ ఇండక్షన్ మెథడ్ని ఎవరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్న అడిగితే పెస్టాలజీ అనే వ్యక్తి దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అంటే అమూర్తత్వం నుంచి మూర్తత్వానికి రావాలి. అంటే మనకి ఏంటి ఇక్కడ అమూర్తత్వం నుండి మనం తీసుకున్నానికి స్పెసిఫిక్ టు జనరల్ అంటే నిర్దిష్టము నుండి సాధారణీకరణం. ఇవి మనకు ఇందులో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. క్వశ్చన్స్ కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇందులో, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీన్ని కనుక్కున్నటువంటి ప్రచారం చేసినటువంటి ప్రచారకర్త ఎవరు అంటే పెస్టాలజీ. ఇది ఫస్ట్ క్వశ్చన్. నా సెకండ్, దీన్ని ఏం చేస్తున్నారు, మనం దేని నుంచి దేనికి వెళ్తున్నాము, మనం తీసుకునేటువంటి దానికంటే స్పెసిఫిక్ టు జనరల్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్, అమూర్తత్వం నుంచి అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. ఓకే, సో ఇది మనకు జనరల్గా మారుతున్నటువంటి దాన్ని. అయితే ఈ పద్ధతిని మనం సైకలాజికల్ మెథడ్ అని కూడా అంటారు, ఒక మానసిక పద్ధతి అని కూడా. ఇట్స్ అ సైకలాజికల్ మెథడ్. సైకలాజికల్ మెథడ్ ఎందుచేత దీన్ని సైకలాజికల్ మెథడ్ అని అంటున్నాము అంటే, మనం దీనిలో ఈ చాలా స్టెప్స్ రాయాలి. అంటే చాలా స్టెప్స్ రాస్తూ ఈచ్ స్టెప్ ఈజ్ సపోర్టెడ్ బై ఏ పర్టిక్యులర్ రీజన్. ఒక రీజన్ రాయాలి, దానికి కారణం ఏంటి, ఆ కారణం ఆల్రెడీ సిద్ధాంతం అవ్వచ్చు, లేకపోతే యాక్సియం అవ్వచ్చు, లేకపోతే పాస్టులేట్ అవ్వచ్చు, లేదా సాధారణీకరణం చేయబడినటువంటి అంశం కావచ్చు. ఇలా మనం ఒక అంశాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఆ అంశాన్ని రాసేటప్పుడు మనం కొన్ని స్టెప్స్ రూపంలో రాయాలి. ఆ స్టెప్స్కి ఒక లాజికల్ ఆర్డర్ ఉంటుంది.
ఆ ఆర్డర్ని మనం పాటించాలి, ఒక క్రమాన్ని, తార్కిక క్రమాన్ని పాటించాలి. ఆ తార్కిక క్రమములో ప్రతి స్టెప్ కూడా మనకు ఒక సిద్ధాంతం కానీ, యాక్సియం కానీ, పాస్టులేట్ కానీ ఇటువంటి అంశాలతో ముడిపడి ఉంటుంది, సపోర్ట్ చేయబడి ఉంటుంది. అందుచేత మనం విద్యార్థి అనేటువంటి వాడు నేరుగా పాల్గొని మానసిక ఆనందాన్ని పొంది తాను కనుగొన్నాను అనేటువంటి ఆనందాన్ని కూడా పొందేటటువంటి ఆస్కారం ఉంది. ఇది ఇండక్షన్ మెథడ్. సాధారణంగా మనం దీనిని సాంఖ్యక శాస్త్రంలో, అలానే సంఖ్యాశాస్త్రంలో, అలానే రేఖాగణితంలో, ముఖ్యంగా రేఖాగణితంలో ఈ ఇండక్షన్ మెథడ్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇంతకుముందు మీకు చెప్పినట్టు మనం పరిపూర్ణ సంఖ్య అనే దానికి మనం, అలాగే శ్రేణుల్లో అంక శ్రేణిలో ఎన్నవ పదాన్ని కనుక్కోవటం, ఇలా మనం చాలా అంశాల్లో ఈ ఇండక్షన్ మెథడ్ని వాడుతూ ఉన్నాం. ఓకే, సో వన్స్ అగైన్ ఇండక్షన్ మెథడ్లో అడిగే క్వశ్చన్స్ని మరలా గుర్తు చేస్తున్నాను. దీన్ని ప్రచారకర్త ఎవరు అంటే పెస్టాలజీ. ఇది స్పెసిఫిక్ నుంచి జనరల్కి ఉంటుంది, అంటే నిర్దిష్టం నుండి సాధారణీకరణానికి వెళ్తుంది. అలాగే అమూర్తత్వం నుండి మూర్తత్వానికి వెళ్తుంది. ఇది ఒక సైకలాజికల్ మెథడ్. రేఖాగణితము, సంఖ్యాశాస్త్రము ఇటువంటి అంశాల్లో మనం ఇండక్షన్ మెథడ్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇండక్షన్ మెథడ్ ఉపయోగించడం వల్ల మనకు లాజికల్ రీజనింగ్, అలాగే స్పాంటేనియస్ రెస్పాన్స్, కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటివి పెరుగుతాయి. సో ఇది ఇండక్షన్ మెథడ్ యొక్క ఉపయోగాలు. కానీ దీనిలో ఉన్నటువంటి చిన్న లోపం ఏంటంటే ఇట్స్ ఎ టైం టేకింగ్. అలాగే విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి విషయ అవగాహన కావాలి. ఈ మెథడ్ని వాడాలంటే పరిపూర్ణ విషయ అవగాహన కావాలి. దానికోసం విద్యార్థులు కానీ, ఉపాధ్యాయుడు కానీ ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. ఓకే, మనం ఇంకొక మెథడ్ని మనం తీసుకుందాం. దాన్ని నిగమన పద్ధతి. నిగమన పద్ధతి అంటారు. దీన్ని మనం డిడక్షన్ మెథడ్ అంటారు. ఓకే, సో మనం ఈ డిడక్షన్ మెథడ్లో చూస్తే ఆగమన పద్ధతి, నిగమన రెండు చెప్పగానే మీకు కొంత ఐడియా వస్తే ఉంటుంది. ఆగమన పద్ధతిలో మనకు ఉపయోగించేటప్పుడు అక్కడ ఏది చెప్పండి, ఆగమన పద్ధతిలో స్పెసిఫిక్ టు జనరల్ కదా. డిడక్షన్ మెథడ్లో జనరల్ టు స్పెసిఫిక్. జనరల్ టు స్పెసిఫిక్ అంటే సాధారణీకరణం నుండి మనకు నిర్దిష్టానికి చేయాలి. ఇందులో మనం ఫార్ములాస్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫార్ములాస్ని వాడి మనకు నిర్దిష్టమైనటువంటి ఏదైనా ఒక నిర్దిష్టమైన అంశాన్ని కనుక్కోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, రాము అనేటువంటి వ్యక్తి సోము వద్ద 1000 రూపాయలు ఒక సంవత్సరానికి 10 రూపాయల వడ్డీ రేటుకు వాడితే సంవత్సరం ఆఖరణ ఆయనకు ఎంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇది క్వశ్చన్. దీనిలో మనం ఖచ్చితంగా వాడే సూత్రం ఏంటంటే A = P × 1 + TR/100 సామాన్య వడ్డీ. చక్రవడ్డీ అంటే A = P × 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇలా అది చక్రవడ్డీలోనా లేక సామాన్య వడ్డీలోనా, సామాన్య వడ్డీ అనొచ్చు, బారు వడ్డీ అని కూడా అనొచ్చు. సో ఈ ఏ వడ్డీ అడిగారో మనం చూసుకొని దాన్ని మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి తద్వారా కనుక్కుంటాం. అంటే మనకు సాధారణీకరించినటువంటి సూత్రం నుంచి స్పెసిఫిక్ కండిషన్స్కి మనం వాడుతున్నాం కాబట్టి సాధారణీకరణం నుండి నిర్దిష్టమైనటువంటి దానికి మనం ఈ నిగమన పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, అలాగే మనం ఇంకొక చెప్పాలి అంటే ఇందులో మనకు బాగా వచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఇట్స్ ఎ షార్టెస్ట్ మెథడ్. చాలా చిన్న పద్ధతి. ఇట్స్ ఎ సూక్ష్మ పద్ధతి అని కూడా అనొచ్చు. ఈ సూక్ష్మ పద్ధతి అంటాడు ఎందుకు, మనం నేరుగా సూత్రంలో విలువలను ప్రతిక్షేపిస్తే మనకు జవాబు వస్తుంది కాబట్టి సూక్ష్మ పద్ధతి అంటారు. కానీ ఇది రోట్ లెర్నింగ్ని ప్రోత్సహిస్తుంది, బట్టీని ప్రోత్సహిస్తుంది. ఒక విద్యార్థి ఎన్ని సూత్రాలని కంఠస్థ పెట్టగలడో ఆలోచించండి. నిజమే, మనం ప్రతిదానికి ఒక సూత్రాన్ని తయారు చేస్తాం. విద్యార్థి తన జీవితకాలంలో ఎన్ని సూత్రాన్ని గుర్తించుకోగలడు, ఉపయోగించగలడు. కాబట్టి ఈ నిగమన పద్ధతి అనేటువంటిది అశాస్త్రీయమైనటువంటిది. సూక్ష్మ పద్ధతే కానీ అశాస్త్రీయము. ఇట్స్ నాట్ ఏ సైంటిఫిక్ మెథడ్, ఇట్స్ నాట్ ఏ సైకలాజికల్ మెథడ్. విద్యార్థికి కొంత స్పాంటేనియస్ రెస్పాన్స్ కూడా రావాలి. ఏ సూత్రాన్ని ఏ సమస్యలో ఉపయోగించాలి అనేటువంటిది కూడా
అవసరం ఉంటుంది. కాబట్టి డిడక్షన్ మెథడ్ని, నిగమన పద్ధతిని సులభంగా మనం సమస్యలను సాధించడానికి సూత్ర పద్ధతిలో చేయాలి అనుకుంటే మనం ఈ నిగమన పద్ధతిని వాడుతూ ఉంటాం. ఇది నిగమన పద్ధతికి సంబంధించింది. ఇందులో మనకు ఇటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటిది ముఖ్యంగా మనకు కావాలి. ఇందులో మనకు వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, ఈ నిగమన పద్ధతిలో మన ఏ నిగమన పద్ధతిని ఈ డాష్ పద్ధతి అంటారని కూడా అడగచ్చు. ఏ పద్ధతి అంటారు? సూక్ష్మ పద్ధతి అని కూడా అంటారు. ఇది శాస్త్రీయమైన పద్ధత కాదు, అశాస్త్రీయమైనటువంటి పద్ధతి. ముఖ్యంగా దేనిపై ఆధారపడుతుంది? సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది మనకు దేని నుండి వస్తుంది? జనరల్ టు స్పెసిఫిక్, సాధారణీకరణం నుండి మనకు నిర్దిష్టమైనటువంటి దానికి ఇది వస్తూ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు చెప్పినటువంటి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అంటే మనకు సూత్రాన్ని ఉపయోగించి ఒక నిర్దిష్టమైన దాన్ని కనుక్కుంటున్నాం. కాబట్టి అంటే మనం బారు వడ్డీని తీసుకుందాం, చక్రవడ్డీ తీసుకుందాం. బారు వడ్డీ చక్రవడ్డీని లెక్కగిస్తే బారు వడ్డీ కంటే చక్రవడ్డీ ఎక్కువ అవుతుంది అనేటువంటిది ఒక సాధారణీకరణం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఏం జరిగింది? మనకు స్పెసిఫిక్ టు జనరలైజేషన్. ఇవి మనకు దరిదాపుగా వీటిని పోలిస్తే నిగమన, ఆగమన ఈ రెండు పద్ధతులు పరస్పర విరుద్ధ స్వభావాలను కలిగి ఉంటాయనేటువంటి కూడా చెప్పటం సాధ్యమవుతుంది. రెండు పద్ధతుల్ని మనటువంటి విరుద్ధ స్వభావాలు ఉన్నాయి కాబట్టి రెండవది పనికిరాదు అనేటువంటిది కాదు. ఏ సందర్భంలో ఆగమన పద్ధతిని ఉపయోగించాలి, ఏ సందర్భంలో నిగమన పద్ధతిని ఉపయోగించాలి అనేటువంటి అంశాన్ని విద్యార్థి కానీ ఉపాధ్యాయుడు కానీ తెలుసుకోవాలి. అంటే ఉపయోగించే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా తన గణితాన్ని సరళమైన పద్ధతిలో నేర్చుకోగలుగుతాడు. ఓకే, మనం ఇంకొక పద్ధతిని చూద్దాం. అనలిటికల్ మెథడ్, విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ పద్ధతి. సో ఇక్కడ మనం దీన్ని అనలిటికల్ మెథడ్ అంటారు. ఈ అనలిటికల్ మెథడ్ అంటే మనం ఒక అంశాన్ని సూక్ష్మ భాగాలుగా, పార్ట్స్గా, ఒక హోల్ని మనం పార్ట్స్గా చేయటం, మొత్తాన్ని హోల్ని పార్ట్స్గా చేయటాన్ని అనలిటికల్ అంటారు. ఇది అనలిటికల్ మెథడ్. ఈ అనలిటికల్ మెథడ్లో విద్యార్థి మనం ఏం చేస్తాడంటే ఒక అంశాన్ని అనేక రకాలుగా విశ్లేషణ చేస్తాడు. ఇందులో దత్తాంశం ఏంటి, సారాంశం ఏంటి, దేన్ని రుజువు చేయాలి, సారాంశం అంటే దేన్ని రుజువు చేయాలి, ఎలా రుజువు చేయాలి, ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి, ఇచ్చిన అంశాలు సరి అయినవేనా, సరి అయినవి కాకపోతే మనము చేయవలసిన పని ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్స్ట్రక్షన్, నిర్మాణాన్ని చేస్తున్నాడు, దత్తాంశం ఇచ్చాడు అంటే ఇచ్చినటువంటి అంశాన్ని దత్తాంశం అంటారు. దత్తాంశం ఆధారంగా ఒక పటాన్ని గీస్తాడు. ఏది రుజువు చేయాలో, దేన్నైతే కనుక్కోవాలో దాన్ని మనం సారాంశం అంటారు. ఈ కనుక్కునేటువంటి ప్రాసెస్లో ఏ క్రమాల్ని, ఏ ప్రక్రియలను చేయాలి అనేటువంటి దాన్ని నిర్మాణం అంటాం. దానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ లాజికల్ స్టెప్స్ తీసుకుంటాడు, ఒక తార్కిక క్రమాన్ని తీసుకుంటాడు. ఈ తార్కిక క్రమాన్ని మనం ప్రతి తార్కిక క్రమాన్ని ఒక యాక్సియంతో కానీ థీరంతో కానీ సపోర్ట్ చేస్తాడు. ఇది ప్రాసెస్. దీన్ని సిద్ధాంతాన్ని రుజువుపరచడం అనేటువంటిది అంటారు. ఇక్కడ మనం దేనిలోకి వస్తుంది అంటే దీన్ని విశ్లేషణ పద్ధతి. ఏమిచ్చారు, ఏమి కనుక్కోవాలి, కనుక్కోవడానికి ఎంత కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది, ఇంకా ఎంత కాన్సెప్ట్ మనకు కావాల్సి ఉంటుంది, కావాలంటే ఏం చేయాలి, ఇలా ఇచ్చినటువంటి అంశాన్ని పార్ట్స్గా, భాగాలుగా వర్గీకరణ చేసి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించి, ఆ సంబంధాన్ని గుర్తించి దానిని రుజువు చేయటానికి ఏ క్రమాల్ని, ఏ అంశాలను ఉపయోగించాలి అనేటువంటి దాన్ని కనుక్కోవటాన్ని మనం విశ్లేషణ పద్ధతి అంటారు. ఈ విశ్లేషణ పద్ధతిలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు విశ్లేషణ పద్ధతిలో ఈ మాధ్యమిక స్థాయిలోనే విశ్లేషణ పద్ధతిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీంట్లో లాజికల్ రీజనింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మనకు. అంతేకాకుండా మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఆర్టీపీ నుంచి స్టార్ట్ అవుతుంది. సారాంశంలో స్టార్ట్ అయ్యి దత్తాంశంతో ముగుస్తుంది. ముందు సారాంశాన్ని చూస్తాం, ఏం కనుక్కోవాలి, కనుక్కోవడానికి కావాల్సినవి ఏంటి అంటూ సారాంశం నుండి దత్తాంశానికి మరలేది విశ్లేషణ పద్ధతి. దీన్ని అనలిటికల్ మెథడ్ అంటారు. ఇది అనలిటికల్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం గణిత శాస్త్రంలో ముఖ్యంగా రేఖాగణిత సమస్యలని సాధించడానికి మనం ఈ పద్ధతిని మనం వాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విశ్లేషణ పద్ధతిని ఎక్కువగా ఏ సందర్భాల్లో వాడతామంటే
సంఖ్యాశాస్త్రంలోనూ రేఖాగణితంలోనూ మనం ఈ విశ్లేషణ పద్ధతిని ఎనాలిటికల్ మెథడ్ని వాడుతూ ఉంటాం. సో ఎనాలిటికల్ మెథడ్కి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా చేసేటువంటిది ఇచ్చినటువంటి అంశాన్ని కొన్ని సూక్ష్మ భాగాలుగా వర్గీకరణ చేయటాన్ని మనం ఇందులో అవలంబిస్తాం. అలాగే వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కనుక్కుంటాం. సారాంశం నుంచి దత్తాంశానికి మనం వెళ్తాం. తద్వారా మనం సాధనని సాధించడానికి సాధ్యం ఉంటుంది. ఈ ఎనాలిటికల్ మెథడ్ని మనం జనరల్గా చూస్తే మనకు ఉపయోగపడినటువంటి మెథడ్ ఏంటి అంటే ఈచ్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్, ఈచ్ స్టెప్ ఈజ్ సపోర్టెడ్ బై వన్ యాక్సియం ఆర్ అ థీరం అనేటువంటిది ఈ ఎనాలిటికల్ మెథడ్ని లో వాడుతూ ఉంటాం. ఇవి మనకు దీనిలో వచ్చేటువంటి ప్రశ్నలు. కాబట్టి ఎనాలిటికల్ మెథడ్ని మనం చాలా చాలా రీజనింగ్ ఉంటుంది. ఒక రీజనింగ్ ఏంటంటే ఆ రీజనింగ్ మనం చేస్తున్నప్పుడు దానికి ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. సో అంటే మీకు మెథడాలజీని కేవలం మెథడాలజీగా నేర్చుకుంటే కొంత అర్థము కాకపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు చెప్దాం. ఒక లంబకోణ త్రిభుజంలో తీసుకున్నాం. ఈ లంబకోణ త్రిభుజంలో అతి చిన్న భుజము విలువ 47. అతి చిన్న భుజం నేను డైరెక్ట్గా 47 ఒక దగ్గర వేసేసాను. ఎందుకు చేత? దానికి ఎదురుగా అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజము కర్ణము అది లంబకోణ త్రిభుజంలో గరిష్ట భుజం. ఫర్ ఎగ్జాంపుల్ పేరే ఇద్దాం, ఏబీసీ ట్రయాంగిల్ అందాం. ఇప్పుడు ఏబీసీ ట్రయాంగిల్లో మీరు చూస్తే మనకు ఇక్కడ బీసీని 47 అన్నారు. అంటే ఏబీ కానీ బీసీ కానీ మీరు 47గా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏసీని తీసుకునే ఛాన్సెస్ లేవు. చూసారా? అంటే ఈ పద్ధతి చూడండి, ఎనాలిటికల్ మెథడ్ నేను వాడుతున్నా. ఎనాలిటికల్ మెథడ్ వాడుతున్నప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేశాను? సారాంశం నుండి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఒక లంబకోణ త్రిభుజంలో అతి చిన్న భుజము కొలత 47 యూనిట్లు అయినచో దాని యొక్క పెరిమీటర్ చుట్టుకొలతను కనుక్కోండి అన్నాడు. ఇది క్వశ్చన్. ఇందులో మనం కనుక్కోవాల్సింది ఏంటి? చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏంటి? 3 భుజాల మొత్తం. అంటే మనకు 3 భుజాల మొత్తం కావాలి. అంటే సారాంశం నుండి ప్రారంభించాం కదా. అతి చిన్న భుజం ఏమవుతుంది? ఏబీ కానీ బీసీ కానీ అవుతుంది. మీరు బీసీని 47 అనుకున్నారు. ఇప్పుడు ఏసీ ఏబీలు తెలియవు, దాన్ని ఎంఎన్ అనుకున్నారు. ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటి? మనకు అప్పుడు పైథాగరస్ సిద్ధాంతం చెప్పాను కదా. ప్రతి స్టెప్ కూడా ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక యాక్సియమ్ను కానీ అంటే స్వీకృతాన్ని కానీ సపోర్ట్ తీసుకుంటుంది. వీటి మధ్య సంబంధం ఏంటి? అప్పుడు మీరు సింపుల్గా రాయొచ్చు, m² - n² = 47². m² - n² అనగానే మనకు a² - b² సూత్రం గుర్తొస్తుంది. ఆ సూత్రం ఆధారంగా మనం కారణాంకాలు చేయొచ్చు. అంటే దాన్ని మనం m+n ఆఫ్ m-nగా తీసుకోవచ్చు. 47² ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ ప్రశ్నలో 47 అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్య ఏంటి? 1 మరియు అదే సంఖ్యలు కారణాంకాలుగా కలిగినటువంటి సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటారు. 47కి 47కి కారణాంకాలు ఏమవుతాయి? 1, 47 మాత్రమే కారణాంకాలు అవుతాయి. అంటే 47²కి మీకు 47 × 47గానే రాసుకోవచ్చు, లేదా 1 × 47² రాసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు m+n అనేటువంటివి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను సూచిస్తున్నాయి. కాబట్టి అవి ధన పూర్ణ సంఖ్యలు. దీనిలో ప్రశ్నే లేదు కదా. కాబట్టి ఈ ధనపూర్ణ సంఖ్యల మొత్తము ధనపూర్ణ సంఖ్యల భేదము కంటే ఆల్వేస్ ఎక్కువ ఉంటుంది. అంతేనా? ఎక్కువ ఉంటుంది. m+n ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ m-n. m+n m-nతో సమానమయ్యే సందర్భమే లేదు. అంటే m+n ఈజ్ నాట్ ఈక్వల్ టు m-n. ఇప్పుడు మొదటి సందర్భం చూస్తే 47/47 అన్నాం. నిజమే, బాగానే ఉంది. 47/47 తీసుకుంటే m+n 47 అవ్వాలి, m-n కూడా 47 అవ్వాలి. m+n m-1 రెండు కూడా 47 అయితే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అంటే మొదటిది మనకు సాధ్యం కాదు. బాగానే ఉంది. మరి రెండవది తీసుకుందాం. అంటే జనరల్గా 2 ఉన్నాయి అంటే మొదటి సాధ్యం కాదు, రెండవది ఖచ్చితంగా సాధ్యమైనట్టే లెక్క. అంటే m+n m- కన్నా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా m+n ఏమవ్వాలి? 47² కావాలి. మనకు కావలసిన అంశం ఏంటి? చుట్టుకొలత. చుట్టుకొలత అంటే 3 భుజాల మొత్తం. అంటే m+n + 47. ఇక m+n ఆల్రెడీ మీరు లెక్కించిన ప్రకారం 47² అవుతుంది, 47 అవుతుంది.
47 కామన్ తీస్తారు, 47 + 1 అంటే 47 × 48 అని ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఈ సమస్యను సాధించాలంటే ఎంతో తార్కికమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి. అలానే ఇచ్చినటువంటి అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, ప్రత్యేకతను గుర్తించగలగాలి. 47 అనేటువంటిది ప్రధాన సంఖ్య అనేటువంటిది ప్రత్యేకత, దాన్ని గుర్తించగలగాలి. వీటి మధ్య ఉన్నటువంటి లంబకోణ త్రిభుజం కాబట్టి వాటి మధ్య ఉన్న సంబంధం పైథాగరస్ సిద్ధాంతం ద్వారా వ్యక్తపరచగలము అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఇలా ఇచ్చినటువంటి అంశాన్ని భాగాలుగా విడగొట్టి, చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకొని ఏ సూత్రాన్ని ఉపయోగిస్తే మనకు సమాధానం వస్తుందో, జవాబు వస్తుందో, తద్వారా ఆ సూత్రాన్ని లేదా ఆ అంశాన్ని లేదా ఆ వాక్యాన్ని మనం ఉపయోగించి మనం జవాబును కనుక్కోగలిగితే అటువంటి సమస్య సాధనను ఉపయోగించేటువంటి బోధనా పద్ధతే అనలిటికల్ మెథడ్, విశ్లేషణ పద్ధతి. ఇది విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ పద్ధతి అనేటువంటిది సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయమైనటువంటి పద్ధతి. జనరల్గా మనం ఈ విశ్లేషణ పద్ధతిని ఎక్కువగా తరచుగా కూడా మనం వాడుతున్నాం. ఈ రేఖాగణితంలోని, ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలోని ఈ విశ్లేషణ పద్ధతిని వాడటం జరుగుతూ ఉంటుంది. ఓకే, మనం ఇంకొక పద్ధతిని చూద్దాం. ఇంతకు ముందు మీరు జాగ్రత్తగా చూసే ఉంటారు, అదేంటంటే ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. అలానే విశ్లేషణ పద్ధతి ఇంకోటి ఉంది. దానికి విశ్లేషణ అంటే ఏ హోల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. When the small parts are gathered together form whole is called synthetic method. చిన్న చిన్న అంశాలను తీసుకొని వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాల అనుగుణంగా మనము ఒక సాధారణీకరణమైనటువంటి వాక్యాన్ని లేదా కాన్సెప్ట్ని తయారు చేయటాన్ని మనం సంశ్లేషణ, సింథటిక్ మెథడ్ అంటారు. ఈ సంశ్లేషణ పద్ధతి అనేటువంటిది మనం చాలా ఇంపార్టెంట్ పద్ధతి. ఈ సంశ్లేషణ పద్ధతిని జనరల్గా మనకు రీసెర్చ్ పరిశోధనల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే పరిశోధన గ్రంథాలు రాయటానికి రీసెర్చ్ స్కాలర్స్ అనేటువంటిది వాడేటువంటి పద్ధతి సంశ్లేషణ పద్ధతి. దీని మీద మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంశ్లేషణ పద్ధతిని అన్ని దాంట్లో వాడవచ్చు. అంటే జనరల్గా మనం ప్రాథమిక స్థాయిలో, సెకండరీ స్థాయిలో ఈ సంశ్లేషణ పద్ధతిని ఉపయోగించేటువంటి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ సంశ్లేషణ పద్ధతిలో ఉపయోగించేది, మనం దేన్ని ఉపయోగిస్తామంటే పరిశోధనలు ఉపయోగించడం. పరిశోధనలు చేయడానికి సంశోధనలు వాడతాం. అలాగే పరిశోధన గ్రంథాలు రాయటానికి ఎవరైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సంశ్లేషణ పద్ధతిని చేస్తారు. అంటే వేరు వేరు అంశాలను తీసుకుంటారు. ఈ వేరువేరు అంశాలను తీసుకుని ఆ అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ ఆధారంగా చేసుకుని వాళ్ళు మనకు ఒక పరిశోధన అంశాన్ని మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాన్ని కామంటే స్మాల్ పార్ట్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ గెట్ టుగెదర్ అండ్ ఫార్మ్స్ హ్యాజ్ ఎ మీనింగ్ఫుల్ హోల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సింథటిక్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్, కానీ ప్రాథమిక స్థాయిలో దీన్ని వాడడం చాలా కష్టము. దీనికి పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది మనకు చాలా అవసరం. అలాగే వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఇన్నర్ అండ్ ఇంట్రా రిలేషన్స్ అనేటువంటి మనకు తెలిసి ఉండాలి. అప్పుడే ఈ సంశ్లేషణ పద్ధతిని మనం వాడడానికి జరుగుతూ ఉంటుంది. ఇది ఈ అనలిటికల్ అండ్ సింథటిక్ మెథడ్, విశ్లేషణ అండ్ సంశ్లేషణ పద్ధతి. ఓకే, నెక్స్ట్ మనం మరో పద్ధతిని చూద్దాం. దీన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు. హ్యూరిస్టిక్ మెథడ్, హ్యూరిస్టిక్ పద్ధతిలో మనం జనరల్గా హ్యూరిస్టిక్ పద్ధతిని తీసుకుంటే ఇది ఏంటి అనేటువంటి, దీన్ని గ్రీకు పదము నుండి తీసుకోబడింది. ఇది గ్రీకు పదం నుండి హ్యూరిక్ అనే గ్రీకు పదం నుండి తీసుకోబడింది. హ్యూరిక్ అంటే ఐ ఫైండ్ అనే అర్థం. ఇందులోని మీకు చాలా క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ హ్యూరిక్ పద్ధతి అనేటువంటిది దీన్ని మనం ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త, ఒక గణిత శాస్త్రవేత్త దీన్ని హ్యూరిస్టిక్ పద్ధతిని మొట్టమొదటిగా ఉపయోగించడం జరిగింది. ఇది గ్రీకు పదమైనటువంటి హ్యూరిక్ అనేటువంటి పదం నుండి తీసుకోబడింది. హ్యూరిక్ అంటే ఐ ఫైండ్ అనేటువంటిది అని అర్థం. జనరల్గా మీరు గణిత శాస్త్రాన్ని బోధించేటప్పుడు ప్లేవే మెథడ్ అనేటువంటిది ఒక రకమైన బోధనా పద్ధతి.
మనకు చాలా ఉన్నాయి ఈ మెథడ్స్ అన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కృత్య ఆధారిత పద్ధతి, ఇలా చాలా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం అనుకుంటే ఇందులో మెయిన్గా ఏంటంటే ప్లేవే మెథడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో పిల్లవాడు మనం మ్యాథమెటిక్స్ని నేర్చుకుంటున్నట్టుగా ఏదో అనేటువంటి ఫీలింగ్గా కాకుండా తను అనుభవించి నేర్చుకుంటున్నట్టుగా భావన అయితే కలగాలి. చిన్న స్టోరీ ఉంది, మనం కొన్ని కథనాలు కూడా ఈ గణిత శాస్త్ర బోధనలో చొప్పించి చెప్పగలగాలి. అప్పుడే మన పాఠ్యాంశం రక్తి కడుతుంది, విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారు ఒక కొత్త కిరీటాన్ని తయారు చేసుకోవాలనుకుంటాడు. అయితే ఈ స్వర్ణకారుల పైన ఆయనకు నమ్మకం ఉండదు. వాళ్ళు చాలా బంగారాన్ని తినేస్తారేమో అనేటువంటి, తినేయడం అంటే ఇన్ ది సెన్స్ తీసేసుకుంటారేమో అనేటువంటి భయం. కాబట్టి నేను ఎంత బంగారం ఇచ్చానో అంత బంగారం నాకు ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి దాన్ని కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఎప్పుడైతే ఒక గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్మ్స్ట్రాంగ్ని పిలిపించి, నాకు దీని ఖచ్చితమైనటువంటి బరువుని ఘనపరిమాణాన్ని నాకు కనుక్కోవాలి, ఏం చేయాలంటే చాలా ఆలోచిస్తాడు. కానీ మనం మామూలుగా వేలాడదీసామనుకోండి, దానిలో ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలం ఉంటుంది, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ బలం ఉంటుంది. ఇలా రకరకాల బలాలు పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితమైనటువంటి బరువుని కనుక్కోవడం సాధారణ త్రాసులతో, అప్పుడు అంతకుముందు ఇవేం కూడా లేవు, కట్టిని పట్టుకొని దాని బరువుని తోచడం, ఎంత బరువు వేస్తారో అటు అంత బరువు వేసి వస్తువుల ద్వారా బరువుని కొలవటం అనేది తెలుసు. కానీ ఈ ఉపయోగిస్తున్నటువంటి ఈ సింపుల్ పెండ్లమ్స్ కానీ, లేకపోతే మన సింపుల్ బ్యాలెన్స్ కానీ ఇలాంటివి అప్పుడు ఉండేవి కావు. ఒకసారి ఇలా ఆలోచిస్తూ తాను స్నానపు తొట్టిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో సడన్గా ఒక్కసారి ఆలోచన వచ్చింది. వెంటనే స్నానపు తొట్టిలోకి దూకాడు. దూకగానే ఎంత అయితే నీరు ఆ స్నానపు తొట్టి నుండి దానికి ఆనుకున్నటువంటి చిన్న టబ్లో తొలగింపబడిందో చూసుకుంటే తను ఎంత అయితే బరువునున్నాడో ఆ నీటి బరువు కూడా అంతే ఉండడం గమనించాడు. దాంతో ఆ బట్టలతోనే ఈ వీధుల్లో పరిగెత్తుకుంటూ యురేకా ఐ ఫైండ్ అంటూ పరిగెత్తడం జరిగింది. అక్కడి నుండి తీసుకున్న పదం ఐ ఫైండ్. పిల్లలు ఆవిష్కరణలు చేయాలి. శాస్త్రానికి విలువ, ఫలితము ఉంటుంది. పిల్లలు దాన్ని కనుక్కోవటం నేర్చుకోవాలి. సో తద్వారా విద్యార్థి తన ఒక కొత్త నెంబర్ను కనుక్కున్నాడు. చాలా నెంబర్స్ ఇప్పుడు వచ్చాయి చూడండి, సాడ్ నెంబర్స్, హ్యాపీ నెంబర్స్, రామానుజన్ నెంబర్స్. ఇప్పుడు రామానుజన్ ఒక నెంబర్ కనుక్కున్నారు, మీకు రామానుజన్ నెంబర్ వినే ఉంటారు. 1729 అనేటువంటిది రామానుజన్ నెంబర్. ఈ వాట్ ఈస్ 1729 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 1729 అనేది 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్గా రాయొచ్చు, అలాగే 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్గా కూడా రాయొచ్చు. 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే రెండు సంఖ్యల యొక్క ఘనాల మొత్తముగా రెండు విధాలుగా రాయగలిగినటువంటి సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 1729. ఇది రామానుజన్ నెంబర్ యొక్క గొప్పతనం చూసారా. ఇలా మనం చాలా నెంబర్స్ని కూడా కనుక్కోవచ్చు. ఈ వీటిని కనుక్కునేప్పుడు ఐ ఫైండ్ అనేటువంటి మనకు వస్తుంది. సో తద్వారా మనకు నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస పెరుగుతుంది. ఈ హ్యూరిస్టిక్ మెథడ్లో ఇట్స్ ఎ ప్యూర్లీ సైకలాజికల్ మెథడ్, మానసిక సంబంధమైనటువంటి పద్ధతి. విద్యార్థి అనేటువంటి వాడు ఇన్వాల్వ్ పూర్తిగా అందులో అంతర్లీనం అవ్వాలి, నేర్చుకోవాలనేటువంటి తపన కలిగి ఉండాలి, ఏదైనా కనుక్కోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. సో ఇంట్రెన్సిక్ హార్ట్ అంటే ఆత్మ పరిశీలన చేసి తృష్ణ, జ్ఞాన తృష్ణ అంటారు. ఇంట్రెన్సిక్ అంటే జ్ఞాన తృష్ణ అంటారు. అంటే జ్ఞానాన్ని నేర్చుకోవాలనేటువంటి బలీయమైనటువంటి కోరికను కలిగి ఉండాలి. తద్వారా మనం ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న అన్ని పదాలు కూడా నిజ జీవితానికి దూరంగా ఉన్నాయి, వాస్తవికతకు దగ్గరగా లేవు అవి. కాబట్టి విద్యార్థులు నేరుగా పాల్గొని తద్వారా మ్యాథ్స్ని నేర్చుకోవడం అనేటువంటి సాధ్యము కాని పని. కాబట్టి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని సాధారణ పద్ధతిలో వాడడం కష్టం. కానీ ఎవరైతే గణితం పట్ల మక్కువ, ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ హ్యూరిస్టిక్ పద్ధతిని వాడచ్చు. ఇది హ్యూరిస్టిక్ పద్ధతి యొక్క గొప్పతనం, ఆవశ్యకం. ఇందులో వచ్చేటటువంటి క్వశ్చన్స్ని మరోసారి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. హ్యూరిస్టిక్ పద్ధతిని ఎవరు ప్రచారం చేశారు అనేటువంటిది అంశం అది. దీని హ్యూరిస్టిక్ పద్ధతిని ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి ప్రచారం చేశారనేటువంటి చెప్పచ్చు. అలాగే హ్యూరిస్టిక్ పద్ధతిలో మనకు
ఏ పదం నుండి తీసుకున్నారు అంటే హ్యూరిక్ అనేటువంటి పదం నుంచి, గ్రీకు పదమైనటువంటి హ్యూరిక్ అనేటువంటి పదాన్ని నుండి తీసుకోవడం జరిగింది. హ్యూరిక్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఐ ఫైండ్, నేను కనుగొన్నాను అనేటువంటిది. ఈ ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిపైన మీరు దృష్టి పెట్టండి. హ్యూరిస్టిక్ పద్ధతిని జనరల్గా సాధారణ పద్ధతిలో ఉపయోగించారు. అయితే రీసెంట్గా మనం ఈ సిసిఈలో అనేటువంటి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో వన్ ఆఫ్ ద టూల్గా మనం క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి, జనరేటింగ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఒక టూల్ని పెట్టాం. డెఫినెట్గా విద్యార్థులు ఈ టూల్ని, ఈ పద్ధతి హ్యూరిస్టిక్ పద్ధతి ద్వారా ఉపయోగించుకొని కొత్త ప్రశ్నల్ని కనుక్కునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హ్యూరిస్టిక్ పద్ధతి గురించి. ఓకే, నా ఇప్పుడు మనం ఇంకొక కొత్త మెథడ్తో మనం చూద్దాం. ల్యాబొరేటరీ మెథడ్. ల్యాబొరేటరీ మెథడ్ ఇది మనం ల్యాబొరేటరీ మెథడే తెలుగులో కూడా మనం అనొచ్చు. సో ల్యాబొరేటరీలో మనం ప్రయోగశాల మెథడ్ పద్ధతి, ఇంకా కావాలంటే మీకు తెలుగులో కావాలంటే ప్రయోగశాల పద్ధతి. మ్యాథ్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సైన్స్, మీకు తెలుసు. ఈ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని కూడా అంటారు. అన్ని శాస్త్రాలకి రాని వంటిది గణితం అనేటువంటిది ఒక నానుడు ఉంది. మీరు గణితం లేని శాస్త్రాన్ని ఊహించటం కష్టం. అది సామాన్య శాస్త్రమైనా, సాంఘిక శాస్త్రమైనా, తత్వశాస్త్రమైనా, మానసిక శాస్త్రమైనా, వైద్య శాస్త్రమైనా, ఏ శాస్త్రమైనా గణితం అనేటువంటిది చాలా. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మన యొక్క పల్స్ రేట్ని కనుక్కోవాలంటే లెక్కిస్తాడు. గుండె ఎన్నిసార్లు అక్కడ లెక్క కట్టాలి, అక్కడ గణితం ఉంది. అలాగే ఎంత క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి మనకు వేస్తే మిల్లీగ్రామ్స్ ఇస్తాడు, ఒక 5 మిల్లీగ్రామ్స్ ఇచ్చాడు అనుకోండి, అదే మాత్రం మనం వేస్తే అది తగ్గదు. అదే మనకు ఒక 10 గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ 15 మిల్లీగ్రామ్స్ క్వాంటిటీ ఇచ్చాడు అనుకోండి, అదే చిన్నపిల్లలకి ఇవ్వడం జరిగితే ప్రమాదం సంభవిస్తుంది. అంటే డాక్టర్ కూడా వైద్య శాస్త్రంలో కూడా ఈ లెక్కలైనటువంటి చాలా అవసరం. మన బీపీని క్యాలిక్యులేట్ చేయాలన్నా, షుగర్ని క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఇలా ప్రతి అంశంలో కూడా గణితం అనేటువంటి వైద్య శాస్త్రంలో ఉపయోగపడుతుంది కదా. సో గణిత శాస్త్రం యొక్క అన్వయము లేని శాస్త్రము ఏమీ లేదు అని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. మరి శాస్త్రం కదా, శాస్త్రం అనేటువంటిదే ఇట్స్ బేస్డ్ ఆన్ డిస్కవరీస్ అండ్ ఇన్నోవేషన్స్. ఆవిష్కరణల పైన ఆధారపడి ఉంటుంది. ఆవిష్కరణల పైన ఆధారపడుతుంది అంటే గణితంలో కూడా చాలా అంశాలని ఆవిష్కరించాలి. ఆవిష్కారానికి సరి అయినటువంటి ప్లేస్ ఏది? ల్యాబొరేటరీ, ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలోనే చాలా ఆవిష్కరణలు అనేటువంటి వస్తాయి. ఈ ఆవిష్కరణలు జరగాలి అనుకుంటే మనం వాటికి కావలసినటువంటి ఉపకరణాలని మనం ఏర్పరచాలి. ఇప్పుడు గణితానికి ఎటువంటి ఉపకరణాలను వాడాలి? మనం గణితం తీసుకున్నారనుకోండి, గణితానికి మనం జనరల్గా ఉపయోగించినటువంటి లక్షణం ఏంటి అంటే, మనం చాలా ఈ జామెట్రీ బాక్స్ను వాడతాం, మీకు తెలుసు జామెట్రీ బాక్స్. అలాగే మనకు ఐసోమెట్రిక్ డాట్ పేపర్ వాడతాం. అలాగే జియో బోర్డ్ అంటారు, జియో బోర్డ్ను వాడతాం. ఇందులో సర్క్యులర్ జియో బోర్డ్ ఉంటుంది, అలాగే రెక్టాంగులర్ జియో బోర్డ్ కూడా ఉంటుంది. ఈ జియో బోర్డ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే వివిధ ఆకృతుల యొక్క వైశాల్యాన్ని అలాగే మనం పరిధుల్ని కనుక్కోవటానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ జియో బోర్డ్ అనేటువంటిది ఖచ్చితంగా ల్యాబొరేటరీలో ఉండాలి. వివిధ త్రిమితీయ ఆకృతులు ఉండాలి. అలాగే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్, త్రిమితీయ ఆకృతుల యొక్క సమ్మేళనం అని ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం జనరల్గా వీటిని ప్రయోగశాలలోనే పెట్టాలి. అలాగే మనకు వివిధ పొడవులను కొలవడానికి రకరకాల సర్వేయర్ గొలుసు వాడతాం, టేప్ వాడతాం, స్కేల్ వాడతాం, వేరు ఉన్నాయి కాబట్టి అలాగే ఈ ల్యాబొరేటరీలో మనం ఉపయోగించడం చేయాలి. పిల్లవాడికి చాలా ఇంచెస్, అలాగే మనం ఇంచ్ కానీ లేకపోతే అదర్ ఇంకా ఏంటి ఇంచ్ అనేటువంటి తీసుకున్నాం, అలాగే మనం అడుగు అనేటువంటి తీసుకుంటాం, కిలోమీటర్ని తీసుకుంటాం. ఇలా అంశాలు అన్నింటినీ నేర్చుకోవడానికి జనరల్గా ఈ ల్యాబొరేటరీ మెథడ్లను వాడేటప్పుడు ల్యాబొరేటరీలో మనం ఉపయోగించాలి. వీటినే కాకుండా కుర్చీ ఆధారిత పద్ధతి మనం తీసుకుంటాం. కుర్చీల ద్వారా బోధన చేయటం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అలాగే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేటువంటి సమస్య సాధన పద్ధతి అంటారు. ఒక సమస్య ఇవ్వడం, ఆ సమస్యను సాధించడానికి సోపానాలు మనం వేసుకొని ఆ సోపానాల ఆధారంగా సమస్యను సాధించడం జరుగుతుంది. సమస్య సాధన పద్ధతి అనేటువంటిది. అలాగే చివరికి
ప్రాజెక్ట్ మెథడ్ అనేటువంటిది కూడా అంటారు. ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక నిర్దిష్టమైన ఇప్పుడు ప్రాజెక్ట్ మెథడ్ అనేటువంటిది అన్ని శాస్త్రాల్లో అన్ని విభాగాల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ మెథడ్ అనగానే మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశ్యం, అవుట్పుట్ మనకు చివరిగా మనకు ఏవైతే మనం ఆశిస్తున్నామో అదేటువంటిది కూడా ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లాస్ రూమ్లో తీసుకొని ఆ క్లాస్ రూమ్లో పిల్లల యొక్క చెప్పుల యొక్క సాధారణ కొలత కనుక్కోండి. మోడ్ ఆఫ్ ద చెప్పల్స్ అనేటువంటి దానికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చానుకోండి, వాళ్ళన్నీ తీసుకుని చివరకు ఆ క్లాస్ రూమ్ అంటే 14 సంవత్సరాలు అంటే 9th క్లాస్ అయితే, 15 సంవత్సరాలు అయితే 10th క్లాస్ అయితే పిల్లలు ఈ సైజు యొక్క చెప్పులను ధరిస్తారు అనేటువంటి ప్రాజెక్ట్ని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనం ప్రాజెక్ట్ మెథడ్ని కూడా ఉపయోగించి చేయొచ్చు.